ఒకప్పుడు సాయంత్రం 7:30 అవగానే ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ ఒకటే మ్యూజిక్. ఆ టైంలో ఐపీఎల్ మ్యాచ్ కాదు కదా, వరల్డ్ కప్ మ్యాచ్ వచ్చినా సరే టీవీ రిమోట్ ఇంట్లోని అబ్బాయిల చేతికి మాత్రం వచ్చేది కాదు. ఎంత అర్జెంట్ పని ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా కుదిరితే తమకు నచ్చిన సీరియల్ వచ్చే టైంకి ఆడవాళ్ళు టీవీ ముందు ఉండాల్సిందే. ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్ వచ్చినా, ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్ వచ్చినా ఓపిక్గా ఆ సీరియల్లోని కంటెంట్ని మిస్ అవ్వకుండా చూడడమే సీరియల్ పిచ్చి ఉన్నవారి స్పెషాలిటీ. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న కోడళ్ళు సీరియల్లోని అత్తగారులను చూసి అత్తగారంటే ఇలానే ఒంటరి కాబోలనుకోవడం, అత్తగారు అవ్వాల్సిన వారేమో ఈ తరం కోడలు ఇలానే ఒంటరి కాబోలనుకోవడం, ఇక ఆల్రెడీ అత్త కోడలైన వాళ్ళేమో అత్త కోడలంటే ఇలానే ఉండాలి కాబోలనుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది నా అనుభవంతో చెప్తున్నమాట. సరే, అసలు ఈ టీవీ సీరియల్స్ అంటే జనాలకి, అంటే కేవలం ఆడవారికి మాత్రమే కాదు, ఈ మధ్య మగవారు కూడా టీవీ సీరియల్స్ బాగానే చూస్తున్నారని నాకు తెలుసు. సో జనాలకి సీరియల్స్ అంటే ఎందుకని అంత పిచ్చి? ఈ డైలీ సీరియల్స్ చూడడం వల్ల స్త్రీలపై ఎలాంటి మానసిక ప్రభావం పడుతుంది? అలాగే సీరియల్స్ని మగవారి కంటే ఆడవారే ఎందుకని ఎక్కువగా చూస్తారు? మొట్టమొదటి సీరియల్ ఎప్పుడు ప్రారంభమైంది? ఒకప్పుడు సీరియల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? ఇక సీరియల్స్ చూడడం వల్ల కలిగే లాభాలేంటి? అలాగే ఇవి చూడడం వల్ల మగవాళ్ళకు కలుగుతున్న నష్టాలేంటి? ఇప్పటి సీరియల్స్ ఆడవాళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలని ఈ ఒక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అన్నట్టు ఈ వీడియోని మీ డైలీ సీరియల్ అయిపోయిన తర్వాత కానీ లేదా ముందు కానీ చూడండి. సీరియల్ టైం అయిందని దయచేసి స్కిప్ చేస్తూనో లేదా మధ్యలో ఆపేయడమో చేయకుండా చివరి వరకు చూడగలరని నా మనవి. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గాను చాలా ఆసక్తిగాను ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడగలరని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మామూలుగా సీరియల్స్ మీద జోకులు వేసేవాళ్ళు కొందరైతే, సీరియల్సే లోకంగా బతికే వాళ్ళు ఇంకొందరు, సీరియల్సే కాలక్షేపం అనేవాళ్ళు కొందరైతే, కుటుంబ గొడవలకు కారణం కూడా సీరియల్సే అంటారు ఇంకొందరు, సీరియల్స్ పాడు చేస్తున్నాయంటే బాగు చేసేవి కూడా అవేగా అని ఇంకొందరు వాదిస్తుంటారు. ఏది ఏమైనా నాణానికి రెండు వైపులు ఉన్నట్లుగానే సీరియల్స్కి మంచి చెడు రెండు ఉన్నాయి. వాటి గురించి వీడియో చివరిలో తెలుసుకుందాం. ముందుగా అసలు సీరియల్స్ని మగవారి కంటే ఆడవారి ఎందుకని ఎక్కువగా చూస్తారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నా అనుభవం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఎక్కువగా మగవారికి ఏ విషయంలో అయినా సరే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి, అంటే T20 మ్యాచ్లా. మరి ఆడవాళ్ళకి జీళ్ల పాకంలో ఎంత నమిలినా టేస్ట్ వస్తూనే ఉండాలి. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఆడవాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంతసేపు మాట్లాడతారు? మరి మగవాళ్ళు తమకు ఇష్టమైన వారితో తప్ప మిగిలిన వారితో ఎంతసేపు మాట్లాడతారు? ఇప్పుడు అర్థమైందా? ఇక రెండోది, ఆడవాళ్ళకి ఎంతసేపు ఇంటి గురించి ఆలోచన ఎక్కువ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంటి గురించి ఆలోచిస్తారు. మరి సీరియల్లో కనపడేది సాధారణంగా ఇల్లే కదా, అందుకే వారికి సీరియల్స్ అంటే అంత ఇష్టం. మరి మగాడికి అలిసిపోయేదాకా అసలు ఇల్లు గుర్తురాదు. ఇక అసలైనది ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఆడవాళ్ళకి ఒకరితో పోల్చుకోవడం అంటే ఇష్టం. మరి సీరియల్లో సాధారణంగా కనపడేది పోలికలే కదా, అందుకే వాళ్ళకి అది ఇష్టం. ఇక మరొక విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పుడు తీసే సీరియల్స్ అనేవి అసలు మగవాళ్ళ కోసం తీయడం లేదు కాబట్టి వారికి అవి నచ్చడం లేదు. ఒకప్పుడంటే శాటిలైట్ ఛానళ్లు ప్రారంభమైన 1990ల్లో కొన్నాళ్ల పాటు టీవీ ఛానళ్లన్నీ నానా తంటలు పడ్డాయి. తమ ప్రేక్షకులు ఎవరు, ఎలాంటివి తీస్తే వాళ్ళు చూస్తారు, కొత్త ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళని బాగా వేధించేవి. టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి టీవీ విషయంలో ఉన్న ఆసక్తి ఏమిటి, ఉండాల్సిన కనీస మసాలా దినుసులు ఏమిటి, అంతకన్నా ఎక్కువ ఉంటే గిట్టుబాటు అవుతుందో లేదో అని ఆనాటి టెలివిజన్ ఛానళ్ళకు అంతా అర్థం కాలేదు. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సీరియల్స్ వచ్చాయి. లైక్ హర్రర్, మిస్టరీ వంటి కాన్సెప్ట్స్ మీద కూడా సీరియల్స్ని తీసి వదిలారు. కానీ 2000 సంవత్సరం వచ్చినాటికి టీవీ సీరియల్స్ తీసేవారు తాము లక్ష్యం చేసుకోదగ్గ ప్రేక్షకులు మహిళలు, పెద్ద వయసు వారు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆ వర్గాన్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అలరిస్తూ వారి ఆసక్తిని కోల్పోకుండా సాధ్యమైనంత ఎక్కువ కాలం తమ సీరియల్స్ని నడపడం ఎలాగా అన్న విషయానికి ఒక ఫార్ములాని కనిపెట్టారు. ఇక భారతీయ సీరియల్ రంగంలో హిందీలో ఏక్తా కపూర్, తెలుగు తమిళంలో రాధిక, తెలుగులో మంజుల నాయుడు వంటి పలువురు టీవీ దిగ్గజాలు ఈ ఫార్ములాను అభివృద్ధి చేసిన వారిలో ముఖ్యులు. సామాన్యంగా మన సమాజంలో పనిచేసే మగాళ్లకు, కాలేజీ కుర్రాళ్లకు అందరికన్నా వారికి టైంపాస్ చేయడానికి అవకాశం సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఖాళీ సమయాన్ని గడపడానికి, రొటీన్ బ్రేక్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ పనిచేసే ఆడవాళ్లకు, చదువుకునే అమ్మాయిలకు ఈ వీలు వాళ్ళకన్నా కొంచెం తక్కువ. ఇక అందరికన్నా అతి తక్కువ అవకాశం ఉండేది గృహిణులకు, ఆరోగ్య సమస్యలున్న రిటైర్డ్ అయిన వాళ్లకు. కాబట్టి ఈ రెండు వర్గాల వాళ్లే సీరియల్స్ని చక్కగా అనుసరించగలరన్నది 2000 సంవత్సరం నాటికే స్థిరపడిపోయింది. ఆ పైన డైలీ సీరియల్స్ వీళ్ళనే టార్గెట్ చేస్తూ తయారు చేయడం, అందులోనూ అవసరం కన్నా ఎక్కువ డబ్బు, క్రియేటివిటీ కూడా ఖర్చు పెట్టకుండా తీయడం బాగా పుంజుకుంది. వర్కౌట్ అయిన ఫార్ములా కనుక అదే కొనసాగుతూ వస్తుంది. వాళ్ళనే టార్గెట్ చేసి తీస్తారు కనుక వాళ్ళకే నచ్చుతాయి.
ఇక ఇప్పుడు అసలు మొట్టమొదటి సీరియల్ ఎప్పుడు ప్రసారమైందో మీకు తెలుసా? సరిగ్గా జూలై 7, 1984న ఇండియన్ టెలివిజన్లో మొదటిసారి సీరియల్ టెలికాస్ట్ అయింది. దూరదర్శన్లో హమ్ లోగో పేరుతో వచ్చిన ఆ సీరియల్ మెక్సికన్ టెలివిజన్ సిరీస్ వెన్ కన్ మిగోలోనికి రీమేక్. మొత్తం 154 ఎపిసోడ్స్తో దాదాపు 18 నెలలు అలరించిన ఈ సీరియల్ కథ తాగుడికి బానిసైన భర్త అన్నీ తానై కుటుంబాన్ని నడిపించే భార్య చుట్టూ తిరిగింది. ఆడ మగ తేడాలు, మూఢనమ్మకాలు, పేదరికం, సోషల్ వాల్యూస్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ సీరియల్లో చూపించారు. ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ చివరిలో వాస్తవంలో జరుగుతున్న విషయాలను రిలేట్ చేస్తూ బాలీవుడ్ సీనియర్ నటుడు అశోక్ కుమార్ కాసేపు మాట్లాడేవాడు. అలా ఆ సీరియల్ దాదాపు లక్షలాది మంది మనసుల్లో బలమైన ముద్ర వేసుకుంది. ఆ తర్వాత మెల్లిగా తెలుగు టెలివిజన్కి సీరియల్స్ పరిచయమయ్యాయి. మొదట రామాయణ్, తర్వాత మహాభారత్, మాల్గుడి డే సీరియల్స్తో దేశంలో టీవీ వ్యూవర్షిప్ కోట్లకు చేరిపోయింది. దూరదర్శన్లో ఆదివారం పగటిపూట వచ్చిన ఈ సీరియల్స్ కోసం దేశంలోని చిన్న పెద్ద అందరూ ఎదురు చూసేవాళ్ళు. ఇక తెలుగులో వచ్చిన మొట్టమొదటి వీక్లీ సీరియల్స్ అనగనగా ఒక శోభ, కుంకుమాగ్ని. ఈ రెండిట్లో కట్న కానుకల ఆచారాన్ని ప్రశ్నించిన కుంకుమాగ్ని సీరియల్ చాలా మందిని ఆలోచింపజేసింది. దాంతో ఇండస్ట్రీ దృష్టి డైలీ సీరియల్స్ వైపు మళ్లింది. 1996లో మొదటి తెలుగు డైలీ సీరియల్ ఋతురాగాలు టెలికాస్ట్ అయింది. ఎద్దనపూడి సులోచనారాణి రాసిన నవల ఆధారంగా మంజుల నాయుడు తీసిన ఈ సీరియల్ 450 ఎపిసోడ్స్తో అందరి మనసు గెలుచుకుంది. ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ నిజ జీవితంలో మన చుట్టూ ఉన్నవే కావడంతో జనాల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జనాల్లో కస్తూరి, కిట్టిగాడు లాంటి కథలే సీరియల్స్గా వచ్చాయి. కానీ శాటిలైట్ ఛానల్స్ రాకతో సీరియల్ సీన్ మారిపోయింది. 2003 నుంచి 2008 వరకు ప్రసారమైన చక్రవాకం సీరియల్ అయితే తెలుగు సీరియల్ స్టైలే మార్చేసింది. 2008 నుంచి 2013 వరకు నడిచిన మొగల్ రేకులు ఒక సెన్సేషన్. సరే, ఇక సీరియల్స్ చూడడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి, లాభాలు కూడా ఉన్నాయా అని మీలో చాలా మంది అనుకుంటారేమో. ముందే చెప్పాను కదా, కాయిన్కి రెండు వైపులా ఉన్నట్లుగా సీరియల్స్కి కూడా ఉంటుంది అని. ఇప్పుడు సినిమాల కన్నా ఎక్కువగా సీరియల్స్ రీమేక్ అవుతున్నాయి. డబ్బింగ్ సీరియల్స్ హవా కూడా రోజు రోజుకి పెరుగుతుంది. వీటి వలన సీరియల్ ఆడియన్స్ కొత్త భాషలపై పట్టు సాధిస్తున్నారు. ఎలాగంటారా? సీరియల్స్లో ముందు రాబోయే ట్విస్ట్లను తెలుసుకోవడానికి భాష తెలియకపోయినా సీరియల్ ఒరిజినల్ వర్షన్స్ని చూస్తున్నారు. ఆ ప్రాసెస్లో మెల్లిగా వాటికి అలవాటు పడిపోతున్నారు. దీని వలన వాళ్ళకి తెలియకుండానే కొత్త భాషలు నేర్చుకుంటున్నారు. ఆ లాంగ్వేజ్లోని మిగతా సీరియల్స్ కూడా చూస్తూ భాషపై మరింత పట్టు తెచ్చుకుంటున్నారు. ఇక ఇంతకు ముందు ఏ సీరియల్ పెట్టినా ఆడవాళ్ళు వంటింట్లోనే కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ల పాత్రలనే ఒక్కో సీరియల్ ఒక్కోలా డిజైన్ చేస్తుంది. హీరోయిన్లనే డిఫరెంట్ ప్రొఫెషన్లలో చూపిస్తుంది. మరీ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ పిండి వంటలతో ఎంటర్ప్రెన్యూర్గా మారడం, కుట్టు అల్లికలతో లక్షలు సంపాదించడం చాలా సీరియల్స్లో చూస్తున్నాం. అలాగే అత్తలు బిజినెస్ టైకూన్స్గా రాణించడం చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళు కూడా బిజినెస్ వైపు అడుగులు వెయ్యాలి అనే ఆలోచనలో పడుతున్నారు. ఇక సీరియల్స్లో పోలీసు కోర్టు సీన్లకు కొదవే లేదు. వీటి వలన ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. పోలీసులు, ల్యాండ్ ఆర్డర్స్పై ఆడియన్స్కి కూడా అవేర్నెస్ వస్తుంది. సోషల్ ఇష్యూస్, ఆస్తి వివాదాలు, వారసత్వానికి సంబంధించిన డ్రామాలపై అవగాహన కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించిన చట్టాల గురించి తెలుస్తుంది. ఎడ్యుకేషన్ వాల్యూస్ కూడా చెబుతున్నాయి సీరియల్స్. అంతేకాదు సీరియల్స్ చూసే వాళ్ళలో హౌస్ వైఫ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. వాళ్ళలోనూ కాస్త వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు సీరియల్స్. కారణం ఎంప్టీనెస్ సిండ్రోమ్. ఎందుకంటే వయసు పైబడ్డ వాళ్ళకి ఏమాత్రం ఆట విడుపు కూడా ఉండదు. అలాంటి వాళ్ళు సీరియల్స్ వల్ల తాము ఒంటరిగా ఉన్నామనే ఆలోచనల నుంచి బయటపడుతున్నారు. సీరియల్స్లోనే తమ సంతోషాలను వెతుక్కుంటున్నారు. అలా వాళ్ళకి తెలియకుండానే సీరియల్స్ చూస్తూ ఎంప్టీనెస్ సిండ్రోమ్ నుండి బయటపడుతున్నారు. ఇక అంతేకాకుండా సీరియల్స్ అనేవి స్ట్రెస్ బస్టర్స్గా కూడా పనిచేస్తున్నాయని చెబుతున్నాయి స్టడీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి వంట పనులతో అలసిపోయిన హౌస్ వైఫ్స్కి, పొలం పనులు, ఆఫీస్ వర్క్స్తో సతమతమయ్యే వాళ్ళకి సీరియల్స్ అనేవి రిలాక్సేషన్ ఇస్తున్నాయి. ఇక సీరియల్స్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు మా అమ్మ రిమోట్ నా చేతికి ఇవ్వదు, క్రికెట్ మ్యాచ్ చూడనివ్వదు అని కొందరు అనుకుంటారేమో. ఈ నష్టాలే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. ఇంతకుముందు సాయంత్రం అయిందంటే కుటుంబం అంతా ఒక దగ్గర చేరేవాళ్ళు. చిన్న పెద్ద ఒకరితో మరొకరు మనసు వైపు మాట్లాడుకునేవాళ్ళు. ఇరుగు పొరుగు ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమాత్రం ఖాళీగా ఉన్నా ఇంట్లో ప్రతి ఒక్కరు తమకు నచ్చిన సీరియల్స్ చూడడానికే తప్ప కబుర్ల జోలికి పోవట్లేదు. సీరియల్స్తో బిజీ అవుతుండడంతో ఒకే ఇంట్లో ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు చాలా మంది. సీరియల్స్ బ్రేక్లోనే ఇంటి పనులు చేసుకునే ఆడవాళ్ళు అయితే చాలా మందే ఉన్నారు. దీనివల్ల పిల్లల సమస్యలు పెద్దలకు తెలియట్లేదు. భార్యాభర్తలు ఒకరికొకరు ఎమోషనల్గా దూరం అవుతున్నారు. ఆ ఎఫెక్ట్ చాలా మంది పెద్దవాళ్ళను మెల్లిగా డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. పిల్లల్ని మొభావంగా మార్చేస్తుంది. అందుకే టైం లిమిట్ పెట్టుకుని సీరియల్స్ చూడాలని సైకాలజిస్టులు అంటున్నారు. ఇక ఇప్పుడు ఏ సీరియల్ పెట్టినా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే మూడో మనిషి లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సే ఉంటున్నాయి. దీనివల్ల పిల్లలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ మామూలే, సొసైటీ కూడా వీటిని యాక్సెప్ట్ చేస్తుందన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి.
ఇది రాను రాను మరిన్ని అనర్థాలకు దారితీస్తుంది. అటుగా వాళ్ళు ఆకర్షితులయ్యే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు దీని వలన ఇంట్లోనే భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య ఏ సీరియల్ పెట్టినా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్లు శృతి మించుతున్నాయి. ఇవి కాసేపు వచ్చిపోతే బాగుండు, కానీ ఆ రొమాంటిక్ ట్రాక్లను కూడా 2-3 రోజులు సాగదీస్తుంటారు. ఇక కార్తీక దీపం, కృష్ణ తులసి, సుందరి లాంటి చాలా సీరియల్స్ నలుపు రంగు వలన స్త్రీలు ఎదుర్కొనే చేత్కరాలు, కష్టాలు ఇదే కథగా టీఆర్పీతో దూసుకెళ్తున్నాయి. బరువు ఎక్కువగా ఉండే హీరోయిన్, దానివల్ల ఆమె పడే ఇబ్బందుల్ని చూపిస్తున్నారు గుండమ్మ కథ సీరియల్లో. పెద్దగా చదువుకునే అమ్మాయి, ఇంగ్లీష్ మాట్లాడలేక పడే ఇబ్బందులే కథలుగా తెలుగులో చాలా సీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ బాడీ షేమింగ్ ని టీఆర్పీకి పాయింట్ గా చేసుకున్నాయి. నల్లగా లావుగా పుట్టడమే తప్పు అన్నట్లు వాళ్ళని సీరియల్స్ లో లేడీ విలన్లు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. వీటన్నిటి వల్ల నల్లగా లావుగా ఉండటాన్ని ఒక లోపంగా చూస్తుంది సొసైటీ కూడా. అంతేకాదు కొంతమంది అయితే సీరియల్స్ లో మరీ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా సీరియల్స్ లో జరిగినట్టే జరుగుతుంది అనుకుంటున్నారు. వాళ్ళ చుట్టుపక్కల మనుషుల్ని ఆ సీరియల్ క్యారెక్టర్లతో పోల్చుకుంటున్నారు. అత్తా కోడల గొడవలు, తోటి కోడల మధ్య సాగే తగువులు వీళ్ళ మనసుల్లో బలంగా నాటుకుపోతున్నాయి. అలాగే పల్లె పట్టణం తేడా లేకుండా సీరియల్స్ వలన క్రైమ్ రేట్ అనేది బాగా పెరుగుతోంది. ఈ మధ్య ఓ సీరియల్ చూసి ఒక ఆమె తన కోడలికి పాయిజన్ ఇచ్చిందంటే సీరియల్స్ ప్రభావం సొసైటీపై ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్కటే కాదు, సీరియల్స్ చూసి భర్తను చంపి ఆ స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవే కాదు, సీరియల్స్ ని అనుకరిస్తూ ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇక సీరియల్స్ లో కనిపించే చీరలు, నగలు, ఫర్నిచర్ ఆడవాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సీరియల్ ని చూస్తున్నంతసేపు అందులో ఆడవాళ్లు కట్టుకున్న చీరల మీద, నగల మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వారిని ఫాలో అవ్వాలని చాలా మంది ఆరాటపడుతున్నారు. డబ్బింగ్ సీరియల్స్ వల్ల మన తెలుగు కల్చర్లోనూ మార్పు వస్తుంది. ఒకప్పుడు తెలుగు సీరియల్స్ లో చీరకట్టు మాత్రమే కనిపించేది, కానీ ఇప్పుడు హిందీ సీరియల్స్ లో కనిపించే కట్టు బొట్టును కూడా తెలుగు సీరియల్స్ లో ఫాలో అవుతున్నారు. పాపిట్లో సింధూరం పెట్టుకోవడం హిందీ డబ్బింగ్ సీరియల్స్ చూసి నేర్చుకున్నదే. అలాగే ఈ మధ్య పిల్లల్ని విలన్లుగా చూపించడం ఒక ట్రెండ్ అయింది. చిన్నపిల్లలు కిడ్నాప్లు చేయడం, కుట్రలు పనడం, వారితో వయసుకు మించిన ఎక్స్ప్రెషన్లు, డైలాగులు చెప్పించడం వంటివి చూడాల్సి రావడం దురదృష్టకరం. ఏది ఏమైనా ఏదో ఇంట్లో ఏమీ తోచనప్పుడు ఊరికే టైంపాస్గా మాత్రమే సీరియల్స్ను చూడాలే కానీ వాటిలో లీనమైపోయి అక్కడ ఆమె ఏడిస్తే ఇక్కడ మీరు ఏడవడం, ఆమెను వాళ్ళ అత్తగారు తిడితే మీరు బయట నుండి కోడల తరపున వక్తాలు పుచ్చుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరిని తిడుతున్నారో అర్థం కానంతగా సీరియల్లో అత్తగారిని తిట్టేయడం, అందులో విషం ఉందే తాగకు అంటే పిచ్చి కేకలు పెట్టిండు వంటి చేయకండి. మీకు అంతగా సీరియల్ని చూడాలనిపిస్తే నాలాగా జస్ట్ ప్రోమో చూసి వదిలేయండి. 1 మినిట్ ప్రోమోలో వచ్చేదే కదా అరగంట సీరియల్లో కూడా చూపించేది. ఒక్క నిమిషం, వామ్మో మా అమ్మ వచ్చి సీరియల్ పెట్టే టైం అయింది. సరే ఫ్రెండ్స్, ఉంటాను. ఇంతకీ మీకు ఏదైనా ఫేవరెట్ సీరియల్ ఉందా? మీరు ఏ సీరియల్ని ఫాలో అవుతున్నారో మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. సీరియల్స్పై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ దగ్గర నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.